తెలంగాణ పల్లెలు పట్టణాలన్నీ ఓరుగల్లు బాటపట్టాయి. గులాబీ జెండా చేతబట్టి సభండ వర్ణాలు దండుకుంటున్నాయి. స్వరాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెన్నట్టే ఉన్నామని మరోసారి చాటి చెబుతున్నాయి. 16 నెలల కాంగ్రెస్ పాలనను ఎండగడుతూ జనమంతా జాతరలా కదులుతున్నారు. ఇక రేవంత్ ఏలుబడిలో గోసపడుతున్న తెలంగాణ జనం గొంతుకై కళాకారులు గలం విప్పుతున్నారు. విధ్వంసకర ప్రభుత్వానికి కాలం దగ్గర పడిందని గజ్జగట్టి గర్జిస్తున్నారు. సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. రజతోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత ఈ ఎల్కతుర్తి సభకు ఎంపిక చేశారు. ఇప్పటికే ఊరు వాడ అంతా కూడా కదిలి ఇవాళ యావత్ తెలంగాణ అంతా కూడా ఎల్కతుర్తి వైపు కదులుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ అంతా కూడా ఏదైతే ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం గొంతెత్తి పాడిన గొంతుకలు ఇవాళ మరొక్కసారి ఈ కాంగ్రెస్ 16 నెలల పాలనపై మరొకసారి గొంతెత్తి పాడుతున్న నేపథ్యంలో మరోసారి ఉద్యమం నాటి గుర్తులు చేసుకోవడం కావచ్చు, ఆనాడు స్వరాష్ట్రం కోసం అసూలు బాసిన అమరుల కోసం పాడిన పాటలు కూడా ఇవాళ మరొకసారి నెంబర్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మనతో మాట్లాడడానికి సింగర్ సందీప్తో పాటు మానుకోట ప్రసాద్ అని ఉన్నాడు. అలా చెప్పండి, ఇవాళ ఆనాడు ఉద్యమంలో ఎన్నో గొంతుకలై మీరు గర్జించిర్రు. ఆ గర్జనకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ స్వరాష్ట్రాన్ని స్వాపికం చేసింది. ఈ నేపథ్యంలో మీరు మళ్ళీ ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు, ఎలాంటి పాటలు పాడబోతున్నారు? ముఖ్యంగా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు చాలా స్వచ్ఛందంగా ఈరోజు ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారి స్పీచ్ వినడానికి ప్రజలు చాలా స్వచ్ఛందంగా లక్షలాది మంది ఇప్పటికే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకోరున్నారు. వాళ్ళ చుట్టాలు ఎవరైనా ఉంటే రేపటి సభ కోసము రేపు ట్రాఫిక్లో ఎక్కడ జామ్ అయిపోతామో, ఎక్కడ కేసీఆర్ గారి స్పీచ్ని మిస్ అవుతామో అనే ఒక ఆలోచనతోటి ఇప్పటికే వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి చుట్టాల ఇళ్లలో కావచ్చు, దగ్గరగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఇళ్లలో కూడా ఇప్పటికే వేలాది మంది ఈ సభకు దగ్గరగా నియర్ బై ఉన్నటువంటి గ్రామాలలోకి చేరుకున్నారు. కాబట్టి రేపటి సభలో కూడా మేమందరము మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకే కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగానైతే మా పాటని మా ఆటని మేము మా తెలంగాణ ఉద్యమానికి ఇచ్చినామో, రేపు జరగబోయే 25 సంవత్సరాల రజతోత్సవ సభకు కూడా మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వమే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని మా పాటలతోటి మా మాటలతోటి గతంలో జరిగినటువంటి అనేక ఉద్యమాలకు బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఏ విధంగానైతే అండగా నిలబడ్డదో 25 సంవత్సరాల ప్రస్థానాన్ని ప్రజల ముందు చెప్తూ రాబోయే రోజులలో గులాబీ జెండాను కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని మేము అనేక పాటలతోటి మాటలతోటి రేపు సభకు సిద్ధమై అనేక మంది కవులము కళాకారులము మళ్ళొక్కసారి రేపు వేదిక వద్దకు రాబోతున్నాం. అన్న, ఎలాంటి పాటలు ఇవాళ చాలా వరంగల్ సభకు సంబంధించి చాలా పాటలు ఇవాళ మారుమవుతున్నాయి. మీరు పాడిన పాటలు ఇవాళ పాటలుగా పెట్టుకుని ఇవాళ వరంగల్ బయలు అలాంటి పాటలు మళ్ళొక్కసారి సభా వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి రేపు జరగబోయే సభలో ముఖ్యంగా కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా, చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా. అమరవీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. ఇట్లా ఈ కోట్ల గొంతులందరినీ ఏకం చేసినటువంటి ఒకే ఒక్క జెండా, అది గులాబీ జెండా మాత్రమే. రాబోయే రోజులలో కూడా ఈ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు నిధులు నియామకాలు మళ్ళొకసారి ప్రజలకు సమాన వాట దక్కాలంటే ఈరోజు ఒక్క గులాబీ జెండా మాత్రమే అని ప్రజల ముందుకు తీసుకెళ్లే భాగంలో రేపు మేమందరం ఈ వేదిక వద్దకు రాబోతున్నాం. మానుకోట అంటేనే ఉద్యమాలకు పురిటిగడ్డ. అలాంటి పురిటిగడ్డలో మానుకోటలో ఎంతో మంది వలసవాదుల పైన రాళ్లతోని దాడి చేసి తిరిగి పంపించిన చరిత్ర అలాంటి మానుకోట ప్రసాద్ అన్న ఇవాళ తెలంగాణ సమాజానికి, ఈ ప్రతిపక్ష పార్టీకి ఇవాళ ఏదైతే ఈ 16 నెలల పాలనకు ఎలాంటి చర్మగీతం పాడే పాటలు పాడబోతున్నారు అన్న? సింపుల్ అన్న, వాళ్ళ ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిపాలనకు చర్మగీతం ఏదైతుందో రేపు జరగబోయే ఈ సభ. ఒక్కసారి ఈ సభ ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడికి అసలు ఇదొక ఏమంటారు మ్యూజియం టైప్ అయిపోయింది. అంటే జనాలు వచ్చి చూసిపోవడం, ఈడ సెల్ఫీలు దిగడం, ఫోటోలు దిగడం, ఇంత పెద్ద ఏర్పాట్లు చేయడం వాళ్ళకి కన్నుల పండుగ లెక్కున్నది. ఇది చూస్తే రేపు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోతుంది, ఖచ్చితంగా మనం అయిపోయినవరా అని ఫిక్స్ అయిపోతారు. యావత్ తెలంగాణ ప్రజానికం కోసం మీ గొంతుక నుంచి మళ్ళొక్క పాట. అంటే ఎట్లయితే జనాలు కదిలొస్తున్నారో, ఇప్పుడు నిన్న చూసినాం, మేము వస్తున్నప్పుడు నిన్న మైబాద్ నుంచి వరంగల్కి పోతున్న సందర్భంలో సూర్యాపేట నుంచి ఎడ్ల బండ్లు కట్టుకుని ఈ సభకు కదిలొస్తున్నారు. ఇవాళ పటాన్ చెరువు నుంచి అంబాసిడర్ కార్లు
ఆ పింక్ కలర్ లో అంబాసిడర్ కార్లన్నీ ఇక్కడికి వస్తున్నాయి. తండోపతండాలుగా జనం కదిలిస్తున్నారు. నిన్న మొన్న మన ఛానల్లో కావచ్చు, బయట అన్ని ఛానల్స్లలో అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, ఆ దండులోన జెండా బట్టి నేనే పోతారో. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, ఆ దండులోన జెండా బట్టి నేనే పోతారో. మోకా మీద 33 జిల్లలు గదిలేరో, అరే అందరి దారి ఓరు గల్లు వైపే సాగెరో. మోకా మీద 33 జిల్లలు గదిలేరో, అరే అందరి దారి ఓరు గల్లు వైపే సాగెరో. పోరాటాల పొద్దు పొడుపు తెలంగాణ గుండె తరువు, పోరాటాల పొద్దు పొడుపు తెలంగాణ గుండె తరువు, పోరాటాల పొద్దు పొడుపు తెలంగాణ గుండె తరువు, పోరాటాల పొద్దు పొడుపు తెలంగాణ గుండె తరువు. గులాబీ జెండా బట్టి ఎల్కా తుర్తి బాటా బట్టు హట్, అరే కేసీఆర్ సారు కారు గదులుతుందిరో. గేరు మార్చి తెలంగాణ జుట్టానుందిరో, మన కేసీఆర్ సారు కారు గదులుతుందిరో. గేరు మార్చి తెలంగాణ జుట్టానుందిరో. సార్ గేరు మార్చిండు, ఖచ్చితంగా నువ్వు అన్న చర్మ గీతం అయితే ఖచ్చితంగా అవుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎల్కతుర్తి సభకే వాళ్ళ ప్రయాణమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే లక్షలాది మంది చుట్టాలింటికి కావచ్చు ఇక్కడికి వచ్చి మేము ఏ కష్టమైతే పడితేనేది వాళ్ళ 16 నెలల పాలనలోనే అరిగోసలు పడుతున్నాం, ఈ కష్టం మాకు లెక్క కాదు, ఇక్కడ వచ్చి పడుకుంటామని చెప్పేసి కూడా ఇవాళ ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి కరీంనగర్ వరకు కదము తొక్కుతూ ఎల్కతుర్తికి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే వాళ్ళ నాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే పాటలు పాడి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న మళ్ళీ ఒక్కసారి గాయకులంతా కూడా తెలంగాణకు గొంతుకై పాటలు పాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, ఎల్కతుర్తి.